పెథాయ్ తుపాను బాధిత రైతుల కష్టాలు ఇంకా తీరలేదు. సత్వరం పరిహారం అందించాలన్న సీఎం ఆదేశాలు అమలుకు నోచుకోవటం లేదు. పంట నష్టం నమోదు ప్రక్రియ ముగించిన అధికారులు పరిహారం పంపిణీలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అప్పులు వడ్డీలతో బతుకు భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెథాయ్ తుపాను సమయంలో గాలివాన బీభత్సానికి చేతికందాల్సిన పంట నేలపాలైంది. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపాలనే లక్ష్యంతో పంట నష్టం వివరాలు వెంటనే నమోదు చేసి పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. గత నెల 20 నాటికే చెక్కులు పంపిణీ జరిగేలా చూడాలన్నారు. రోజులు గడుస్తున్నా పరిహారం మాత్రం రైతులకు అందలేదు. పెథాయ్ తుపాను వల్ల కృష్ణా జిల్లాలో 20,48 లక్షల రూపాయల విలువైన పంట నష్టం జరిగిందని అధికారులు నివేదిక తయారు చేశారు. 10,665 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, కంది, మినుము, శనగ, వేరుశెనగ, పత్తి, పొగాకు పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలేశారు. వరి పంట నష్టపోయిన రైతులు 20,770 మంది ఉన్నట్లు గుర్తించి వారికి హెక్టార్కు 20,000 రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. వరి తర్వాత కృష్ణా జిల్లాల్లో పొగాకు అధికంగా నష్టపోయింది. 1,028 మంది పొగాకు రైతులకు హెక్టార్కు 10,000 చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. 395 హెక్టార్లలో 756 మందికి చెందిన మొక్కజొన్న కూడా దెబ్బతింది. జిల్లాల్లో 32 మండలాల్లో పంట నష్టం జరిగిందని నివేదించిన అధికారులు రైతుల ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలను ఆన్లైన్లో పంపారు. నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. అది నమ్మి రైతులు రోజూ బ్యాంకులకు వెళ్తున్నారు. ఖాతాల్లో సొమ్ము జమ కాలేదని తెలిసి నిరాశగా వెనుతిరుగుతున్నారు. రైతులందరం దెబ్బతిన్నామండి. వ్యవసాయ డిపార్ట్మెంట్ వచ్చారు కానండి, రోడ్డు అంటే చూసుకుంటూ వెళ్ళారు కానీ రైతులు ఏంటి ఇబ్బంది పడుతున్నారని రాసుకున్న వాళ్ళు అసలు ఎవరు లేరండి. మేము చాలా పనాడు తిప్పుకుని పాయ వచ్చేసినాయండి. తడిపడి కుప్పలో కడేసామండి. ఇప్పుడు కొనే దిక్కు లేదు. మా ఊళ్ళో 90% తడిసిపోయిందండి. దాని నిమిత్తం అధికారులు కానీ ఎవరో యంత్రాంగం కానీ ఎవరో పట్టించుకోలేదండి. ఆ ఒడ్డు పాయి వచ్చేస్తే ఆ ఒడ్డు పాయికి నిమిత్తం దాన్ని ఏదన్నా కానీ మీ గవర్నమెంట్ ఏదన్నా కానీ చేసి పెట్టాలండి. నాకు తడిసిపోయింది, మొక్క వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాక దాంతో తిప్పలు పడిపోయి రోడ్డు అమ్మట చూసి వెళ్ళిపోయారు. మా పరిస్థితి ఏంటి సార్? 3 ఎకరాల లోన్ దాని గురించి మోపిదేవి కెనరా బ్యాంకులో 55,000 అప్పుగా తీసుకున్నాం. దాంట్లో ఇన్సూరెన్స్ మిదాంచుకోలేదు సార్. మరి ఇప్పుడు 55,000 కట్టాలి. నేను ఎట్లా కట్టాలి? పంట అంతా మునిగిపోయింది సార్. ఖరీఫ్ దెబ్బతినడంతో రైతుల వద్ద పెట్టుబడి లేక రబీ పంటను సాగు చేసుకోలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్టుబడి రాయితీతో పాటు తుపాను పరిహారం అందించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.